బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసే మోడ్ ఉంది కదా, పోర్ట్రేట్ మోడ్, దాంట్లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 3 మోషన్ ట్రాకింగ్ మోడ్ ఉంది. ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరగండి, బట్ మిమ్మల్ని మాత్రమే సెంటర్ లో పెడుతుంది. ఈ ఫోన్ దరిదాపుల్లోకి వీడియో రికార్డింగ్ పరంగా ఏ ఫోన్ రాదు. బ్యాక్ సైడ్ ఉన్న 3 కెమెరాలకి లైకా పార్ట్నర్షిప్ ఉంది. సో డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ రెండు ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్. దీంట్లో సాలిడ్ అంటే సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, మెటల్ బాడీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్, IP68 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. టాపిక్ ని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే 30,000 రూపీస్ బడ్జెట్ లో మోటో H60 Pro ఉంది, వివో V50 ఉంది, ఆర్ Xiaomi 14C. ఈ 3 ఫోన్లో మంచి కెమెరా ఫోన్ నువ్వు ఏది పిక్ చేస్తావు అని చెప్పి అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు 30,000 రూపాయల దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళి ఏ ఫోన్ ని పర్చేస్ చేయండి అని చెప్పి నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేయను. ఎందుకంటే నేను ఆ వీడియో చేసినప్పుడే చెప్పా, కొద్దిగా హీటింగ్ ఇష్యూస్ ఈ ఫోన్ లో ఉన్నాయని ఒకటి, 2 కొంచెం కెమెరాలో ల్యాక్స్ ఉన్నాయని, 3 UI ఆప్టిమైజేషన్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అని చెప్పున్నా. అప్డేట్స్ పడుంటాయి, మేబీ చేసి ఉండొచ్చు. వీడియో ఎండ్ లో ప్రతి డిపార్ట్మెంట్ లైన్స్ నేను చెప్తాను కాబట్టి ఎండ్ లో నేను కూడా ఒక సార్ట్ ఆఫ్ వెర్డిక్ట్ చెప్తాను. దాన్ని చూసిన తర్వాత డిసైడ్ అవ్వడానికి ట్రై చేయండి. నా పరంగా తప్పు ఉండకూడదు కాబట్టి ఇలా ఓపెన్ గా చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనమే వీడియోలో నేను లాస్ట్ ఇయర్ జూన్ 16వ తారీఖు ఒక వీడియోని పోస్ట్ చేశా. ఆ మొబైల్ గురించి మాట్లాడుకుందాం. నేను లాస్ట్ టైం రివ్యూ చేసినప్పుడు 2024లో వెర్డిక్ట్ లో ఒక మొక్క చెప్పాను, అది ఒకసారి ఇక్కడ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేనైతే 40,000 రూపీస్ దీని మీద ఇన్వెస్ట్ చేయమని అయితే చెప్పను. 35,000 రూపీస్ మాక్సిమం దీనికి పెట్టొచ్చు. 40,000 రూపాయలు పైన పెట్టారు, 35,000 రూపాయలు లోపల వస్తే ఈ ఫోన్ ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 31,000కి ఈ ఫోన్ వస్తుంది. 31,000కి ఒక మంచి సెట్ ఆఫ్ ఆల్రౌండర్ ఈ ఫోన్. అన్ని డిపార్ట్మెంట్స్ లో టిక్ చేసిద్ది. కొద్దిగా హెవీ యూజర్ అనుకుంటే బ్యాటరీలో మీకు కొంచెం ఇబ్బంది పెట్టొచ్చేమో, కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ లో మిమ్మల్ని సాటిస్ఫై చేసిద్ది. ఇన్ డీటెయిల్ గా నేను ఆల్రెడీ రివ్యూ చేసా, రివ్యూ లింక్ పైన ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తా. ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి అక్కడ కూడా చెక్ చేయండి. ఇది ఒక మంచి రీక్యాప్ అనుకోండి. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ. దీంట్లో సాలిడ్ అంటే సాలిడ్ బిల్డ్ క్వాలిటీ. సైడ్స్ మొత్తం కూడా అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది, మెటల్ బాడీ. అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో ఒక వేరియంట్ ఉంటుంది. మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ అవేం అట్రాక్ట్ చేయదు. మ్యాటీ ఫినిష్ తో వస్తుంది, బ్లూ కలర్ లో అవైలబుల్ గా ఉండిద్ది. 2 లెదర్ ఫినిష్ తో ఉండిద్ది, గ్రీన్ కలర్ ఉండిద్ది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. పగలడానికి రెసిస్ట్ చేసిద్ది, అసలు పగలదని అయితే కాదు. IP రేటింగ్ పరంగా IP68 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ ఓవరాల్ గా సాలిడ్ అండ్ థమ్స్ అప్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. అప్పుడు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కి ఫ్లాగ్షిప్ కిల్లర్ ప్రాసెసర్ అది. ఇది 3 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. అండ్ యాక్టివ్ స్కోర్స్ నేను చెక్ చేసినప్పుడు అరౌండ్ 1.1 మిలియన్ వరకు స్కోర్ చేసింది. 1.1 మిలియన్ చిన్న స్కోర్ ఏం కాదు, మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ BGMI యాడ్ చెక్ చేసినప్పుడు స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్ వరకు సపోర్ట్ చేసింది. అంటే 90 FPS కి సపోర్ట్ ఉండిద్ది. ఈ లాగ్ లేకుండా గేమ్స్ ఆడుకోవచ్చు. నేను అబ్జర్వ్ చేసినప్పుడు కూడా లాగ్స్ ఏమి లేవు, బట్ నేను యూస్ చేసినప్పుడు హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. గేమ్స్ ఆడినప్పుడు అండ్ కెమెరాస్ యూస్ చేసినప్పుడు స్లైట్ గా హీటింగ్ ఇష్యూస్ అయితే కనపడినాయి. అవి ఇప్పుడు ఆప్టిమైజ్ చేశారా లేదా అని చెప్పని మనం గ్యారంటీగా చెప్పలేం. అప్డేట్స్ తర్వాత ఫిక్స్ చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. హెవీ గేమ్స్ చేసే వాళ్ళకి మాత్రం హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పని మైండ్ లో పెట్టుకోండి. అండ్ RAM and ROM కాన్ఫిగరేషన్స్ కూడా లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. LPDDR5X RAM తో వస్తుంది, UFS 4.0 స్టోరేజ్ టైప్స్ తో వస్తుంది. మల్టీ టాస్కింగ్ పరంగా పెద్దగా ఇష్యూస్ అయ్యి మనం ఫేస్ చేయం. అండ్ ఎక్స్టర్నల్ డివైజెస్ కూడా నేను కనెక్ట్ చేసి చూసాను. అప్పట్లో SSD అయితే డిటెక్ట్ చేయలేదు. మీరు హార్డ్ డిస్క్ 1TB SSD ఇట్లాంటి కనెక్ట్ చేసినప్పుడు నాకైతే అప్పుడు డిటెక్ట్ చేయలేదు. పెన్ డ్రైవ్స్ టైప్ సి పెన్ డ్రైవ్స్ అయితే డిటెక్ట్ చేస్తుంది, వాటి పరంగా ప్రాబ్లం ఏం లేదు. NFC IR బ్లాస్టర్ వీటి పరంగా మాట్లాడితే NFC ఉంది దీంట్లో, చాలా మంచి ప్లస్ పాయింట్ ఇది. POS మెషిన్స్ దగ్గర NFC యూస్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. IR సెన్సార్ కూడా ఉంటుంది దీంట్లో, సో రిమోట్ లాగా మీ ఫోన్ యూస్ చేసి కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. సో NFC అండ్ IR బోత్ రెండు పనిచేస్తాయి. అండ్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్ వీటి పరంగా మాట్లాడితే ఇందులో 8 5G బ్యాండ్స్ వస్తుంది. మీ గూగుల్ డైలర్ ఏం కాదు, Xiaomi వాళ్ళ ఓన్ డైలర్ ఉండిద్ది. మీకు కాల్స్ రికార్డ్ చేసుకున్నప్పుడు అనౌన్స్మెంట్స్ అట్లాంటివి అయితే ఏమీ ఉండవు. VoNet సపోర్ట్స్ కూడా ఉంటాయి, జియో యూస్ చేసి మీరు యూస్ చేసుకుంటే. అండ్ ఇంక ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.55 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే వస్తుంది. 68 బిలియన్ కలర్స్ కి సపోర్ట్ చేసింది. 10-bit డిస్ప్లే ఇది. 100% DCI-P3 కలర్ గ్యామెట్ కి సపోర్ట్ చేసింది. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. వన్ కాన్, బ్రైట్నెస్ నాకు అప్పుడే ఇనఫ్ బ్రైట్నెస్ అన్నట్లు అనిపించలేదు. ఈ 3000 నిట్స్ ని మైండ్ లో పెట్టుకోకండి. అంటే డే లైట్ యూస్ చేసినప్పుడు కొంచెం బ్రైట్నెస్ తక్కువ అన్నట్లు అనిపించింది. విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది, నేను ఆల్రెడీ చెప్పా. అండ్ అన్నిటికంటే హైలైట్ డాల్బీ విజన్ సర్టిఫికేషన్ ఉంది ఈ డిస్ప్లేకి. డాల్బీ విజన్ అండ్ స్పీకర్స్ కి డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది. స్టీరియో స్పీకర్స్ తో వచ్చింది ఇది. ఇయర్ పీస్ కాదు, టాప్ మౌంటెడ్ స్పీకర్ ఉంది టాప్ లో. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. సో డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మోస్ రెండు ఉన్నాయి. ఓవరాల్ డిస్ప్లే పరంగా మాత్రం కంప్లైంట్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్మోస్ట్ ఒక 70% వరకు చూస్తున్నారు మన వీడియోస్. కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ కంటెంట్ నచ్చుతుంది, లైక్ కూడా బట్ సబ్స్క్రైబ్ బటన్ దాకా రావట్లా. సబ్స్క్రైబ్ చేసుకోండి, వర్త్ ఉంది కంటెంట్ అని ఫీల్ అయిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలనే మన ఇయర్ టార్గెట్. సో మీరు ఒకవేళ కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చాలు, ఈజీగా రీచ్ అయిపోతాం. ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కంటెంట్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. అండ్ ఇప్పుడు మెయిన్ డిపార్ట్మెంట్, నా ఫేవరెట్ డిపార్ట్మెంట్, కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ కి మెయిన్ USP కెమెరాస్. లైకా పార్ట్నర్షిప్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉన్న 3 కెమెరాలకి లైకా పార్ట్నర్షిప్ ఉంది. సెన్సార్ మాత్రమే లైకాది కాదు, ఆప్టికల్ లెన్స్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఎవ్రీథింగ్ లైకా పార్ట్నర్షిప్ ఉంది 3 కెమెరాస్ కి. ఫ్రంట్ కూడా డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్
ఫ్రంట్ సింగిల్ కెమెరా కాదు, 32 మెగాపిక్సెల్ ప్లస్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ప్రైమరీ కెమెరా లైట్ హంటర్ 800 సెన్సర్ తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అండ్ సెకండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ అగైన్, దీనికి కూడా లైకా పార్ట్నర్షిప్ ఉంది. టెలిఫోటో లెన్స్ ఇది, అంటే 2x లో 50mm ఫ్రేమ్ లో మనం క్యాప్చర్ చేసుకోవచ్చు, 50mm ఫోకల్ లెంత్ లో. అండ్ థర్డ్ కెమెరా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దీనికి కూడా లైకా పార్ట్నర్షిప్ ఉంది. వీడియో రికార్డింగ్ రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ HDR లో కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. HDR లో వీడియో రికార్డ్ చేయాలంటే 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మోడ్స్ అంటారా, సినిమాటిక్ వ్యూ మోషన్ అని చెప్పని బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసే మోడ్ ఉంది కదా, పోర్ట్రేట్ మోడ్, దాంట్లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 3 మోషన్ ట్రాకింగ్ మోడ్ ఉంటుంది. ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరగండి, బట్ మిమ్మల్ని మాత్రమే సెంటర్ లో పెడుతుంది, ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసిద్ది. ఎక్కడ అసలు అది ఇమేజ్ ప్రాసెస్ చేసినట్లు కూడా ఏమనిపించదు. వీడియోస్ పరంగా మాత్రం అప్పట్లో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఫోటోస్ పరంగా కొంచెం షాడోస్ అవి ఎక్కువ చూపించి, బ్లాక్స్ కొంచెం ఎక్కువ హైలైట్ చేసి ఇమేజ్ రియల్ గా లేదన్నట్లు అనిపించేది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా 32 మెగాపిక్సెల్ ప్లస్ 32 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 కెమెరాస్ ఉంటాయి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా. 4K 30 FPS లో మాక్సిమం రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60 ఆప్షన్ లేదు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి. ఫోటోస్ పరంగా అయితే ఫ్రంట్ కెమెరా ఏ కంప్లైంట్ లేదు. వన్ వర్డ్ లో కెమెరాస్ పరంగా నువ్వేమంటావు, పర్చేస్ చేయమంటావా వద్దంటావా అంటే, ఏవేవైతే వీడియో మోడ్స్ ఉన్నాయో వీడియో మోడ్స్ పరంగా అయితే ఖచ్చితంగా ఈ ఫోన్ ని పిక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ దరిదాపుల్లోకి వీడియో రికార్డింగ్ పరంగా ఏ ఫోన్ రాదు. ఈ 31,000 బడ్జెట్ లో ఈ ఫోన్ దరిదాపుల్లోకి వీడియో రికార్డింగ్ పరంగా ఏ ఫోన్ రాదు. ఈ ఫోన్ కాకుండా 860 Pro గానీ Vivo V50 గానీ దరిదాపుల్లో కూడా ఆ 2 ఫోన్లు ఉండవు. వీడియోస్ పరంగా అయితే కంపల్సరీ తీసుకోవచ్చు. ఫోటోస్ పరంగా అయితే మీరు ఈ Moto 860 Pro గానీ Vivo V50 గానీ ఈ రెండింటిలో ఏదో పిక్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకా కెమెరాస్ గురించి ఇవి పక్కకు పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ కి కొంచెం కాంప్రమైజ్ చేశారనిపించింది బ్యాటరీ విషయంలోనే. 4500 mAh బ్యాటరీతో వస్తుంది, 67 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. ఈ ఒక్క విషయంలో నాకు ఇబ్బంది అనిపించింది. హెవీగా గేమ్స్, హెవీగా కెమెరాస్ యూస్ చేస్తే రోజుకు 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవాలి. మోడరేట్ యూజర్ అనుకుంటే ఒక వర్కింగ్ డే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఫుల్ కాదు వర్కింగ్ డే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఛార్జింగ్ టైం కూడా నేను అప్పుడు యూస్ చేసినప్పుడు ఒక 1 అవర్ దగ్గరలో ఫుల్ ఛార్జ్ అయ్యేది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక సాఫ్ట్వేర్ UI వెర్షన్స్ వీటి పరంగా అయితే ఇది Xiaomi HyperOS 14 తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ బేస్డ్ ఆన్ Android 14 తో వచ్చింది. ఇది జూన్ 2024 లో లాంచ్ అయింది కాబట్టి Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇప్పుడు మీరు Android 15 అప్డేట్ వచ్చి ఉండొచ్చు. అండ్ అప్డేట్ పాలసీ 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. 3 years అంటే మీరు Android 14 నుంచి క్యాలిక్యులేట్ చేయండి, 15, 16, 17. సో అది మీకు మేజర్ కంప్లైంట్ కాదు, పెద్దగా బాదర్ చేయదు అనుకుంటే ఓకే అనుకోవచ్చు. 3+4 years అప్డేట్ పాలసీ. UI పరంగా మాట్లాడితే అప్పుడు నేను యూస్ చేసినప్పుడు కొన్ని లాగ్స్ ఉన్నాయి, కొద్దిగా జిటరీగా అనిపించేది ఆ UI మొత్తం కూడా. అండ్ యాడ్స్, పాపప్స్ ఇవి కూడా ఉంటాయి. CV లైనప్ లో తీసుకొచ్చారు కదా అని వీళ్ళు ఎక్కడ యాడ్స్ లో కాంప్రమైజ్ అవ్వలేదు. యాడ్స్ అన్ని అలానే ఉన్నాయి. వీళ్ళ యాప్ మార్కెట్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్, పాపప్స్ అవి కూడా అలానే ఉంటాయి. అవన్నీ మనం డిజేబుల్ చేసుకో. అండ్ ఫైనలీ సర్వీస్ సెంటర్స్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉందో లేదో కన్ఫర్మ్ చెక్ చేసుకుని ఆ తర్వాత మీ డెసిషన్ తీసుకోవడం ట్రై చేయండి. ఏ కన్ఫ్యూజన్స్ లేకుండా క్లియర్ వెర్డిక్ట్ 31,000 లో పర్చేస్ చేసుకోవచ్చా అంటే Moto 860 Proని అండ్ Vivo V50ని ఈ 2 ఫోన్స్ ని స్కిప్ చేసి ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. నేనైతే ఆ 2 ప్లేస్ లో ఈ ఫోనే పిక్ చేసుకుంటా. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సినవి కొంచెం హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ బ్యాటరీ మేబీ ఈవినింగ్ కి డ్రైన్ అవ్వచ్చు. ఈ 2 మేజర్ కంప్లైంట్స్. సో ఈ 2 గుర్తుపెట్టుకోండి, మిగతా అన్ని చోట్ల మీరు ఆల్మోస్ట్ సాటిస్ఫై అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.